హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ విప్రో విహాన్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది అప్లోడ్ చేయక. ఇప్పుడు కూడా 1-2 డేస్కి ఒకసారి అయితే వీడియో పెడతానండి. మా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేనైతే ఒక స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అలాగే డైలీ నేను ఏం చేస్తాను అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ దాకా నేనైతే వీడియో తీశాను, చూసేయండి కంప్లీట్గా. ఇప్పుడు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒక పేద కుటుంబం. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. రాము అనే కూలి ఉండేవాడు. అతని జీవితం అంత సులభం కాదు. భార్య లక్ష్మి, 2 పిల్లలు రాజు, సీత. వాళ్ళే అతని ప్రపంచం. రోజంతా ఎండలో కష్టపడి పని చేసిన రాత్రికి వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కొన్ని రోజులు అన్నం కూడా పూర్తిగా తినలేని పరిస్థితి. ఒకరోజు ఇంట్లో ఒక గిన్నె అన్నం మాత్రమే ఉంది. లక్ష్మి దాన్ని పిల్లలకు పెట్టింది. రాజు అడిగాడు, అమ్మా నువ్వు తిన్నావా అని. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, నాకు ఆకలి లేదు బాబు, మీరు తినండి. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆ నిజాన్ని చెప్పేశాయి. ఆ రాత్రి రాము బయట కూర్చొని ఆలోచించాడు. నా పిల్లలు ఇలా ఆకలితో ఉండకూడదు. ఏమైనా చేసి వాళ్ళ భవిష్యత్తు మార్చాలి. అప్పటి నుంచి మరింత కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. రాజు కూడా పరిస్థితి అర్థం చేసుకొని బాగా చదవడం మొదలుపెట్టాడు. పగలు స్కూలు, రాత్రి దీపం కింద చదువుకునేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ రాజు పరిస్థితి చూసి ఫీజు లేకుండా పుస్తకాలు ఇచ్చాడు. రాజు కన్నీళ్లు పెట్టుకొని అన్నాడు, సార్, నేను బాగా చదివి మా అమ్మా నాన్నల కష్టానికి ఫలితం చూపిస్తాను. కొన్ని ఏళ్ల తర్వాత రాజు మంచి ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతం తీసుకొని వచ్చి తన అమ్మ చేతిలో పెట్టాడు. అమ్మ, ఇక మీదట నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు అమ్మా అని తన కొడుకు తన తల్లితో అన్నాడు. లక్ష్మి ఆ డబ్బు కంటే తన కొడుకు మాటలు విని ఎక్కువగా ఏడ్చేసింది ఆనందంతో. రాము నిశ్శబ్దంగా నిలబడి ఆకాశం వైపు చూసి అనుకున్నాడు, నా కష్టం వృధా కాలేదు. నీతి దీనికి. పేదరికం కన్నా కుటుంబం ప్రేమ గొప్పది. కష్టం, నమ్మకం ఉంటే జీవితం మారకుండా ఉండదు. ఏ పిల్లలైనా సరే తన తల్లిదండ్రులని అర్థం చేసుకొని మంచిగా చదువుకుంటూ తల్లిదండ్రులకి సహాయం చేస్తారో ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి భవిష్యత్తుకి ఎదుగుతారు.